హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో 90% వాటర్ కంటెంట్ ఉన్నటువంటి కర్బూజా పండు జ్యూస్ని మనందరం తీసుకునేటప్పుడు లేదంటే బయట తెచ్చుకునేటప్పుడు చేసే బ్లెండర్ మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. సో ఫస్ట్ అయితే కర్బూజా జ్యూస్ని లైక్ చేసుకుని మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే ఈ జ్యూస్ని నేను చక్కగా పీల్ తీయడం, కట్ చేయడం ఇదంతా కూర్చొని చేస్తున్నాను. ఎందువలనంటే మార్నింగ్ నుంచి స్ట్రైన్ అయిపోయి ఉండడం వలన, ఎక్కువ గంటలు నుంచొని ఉండడం వలన ఈ జ్యూస్ చేసేటప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం నుంచొని ఉండడం ఎందుకు అంటే, ఇలా ఎక్కువ గంటలు నుంచొని వర్క్ చేయడం వలన మన గృహిణులకి అరికాళ్ళు మంటలు రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం అనేది జరుగుతుంది. అందుకని ఎంత వీలైతే అంత కూర్చొని ఎక్కువ టైమ్స్ పైకి లెగడానికే ప్రిఫర్ చేయండి. సో ఈ కర్బూజాని పీల్ తీసేటప్పుడు వైట్ కలర్ లేయర్ మొత్తం తీసేయండి. ఇలా వైట్ కలర్ లేయర్ ఉండటం వలన మనకి జ్యూస్ తాగేటప్పుడు చిన్న చిన్న మొక్కలు మన నోట్లో పడ్డ ఉంటుంది. అలా చిన్న చిన్న మొక్కలు తగలకూడదు అంటే కంప్లీట్గా వైట్ కలర్ లేయర్తో సహా రిమూవ్ చేసేయండి. పైగా ఈ పండును వాష్ చేసేటప్పుడు కూడా కట్ చేసిన తర్వాత వాష్ చేయొద్దండి. తేలిగ్గా ఉంటుందని కట్ చేసిన తర్వాత వాష్ చేస్తారు. కానీ ఈ రకంగా పీల్ తీసుకుని వాష్ చేసేస్తే మనకి జ్యూస్ టెక్స్చర్ కూడా బాగుంటుందండి. ఆ స్వీట్నెస్ కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పండుని కట్ చేసేటప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ అబ్జర్వ్ చేశారు లేదో, ఒక పండిన వాసనతో తీయని రుచిని కలిగి ఉండి గుమగుమలాడేస్తూ ఉంటుందండి. ఆ స్మెల్ చూసినప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మొత్తం కూడా చాలా రిలాక్స్ అయిపోతుందండి. ఆ వాసన, ఆ స్మెల్ అంత మంచిది మన గృహిణులకి. సో ఇలాగ మనం ఇందులో ఉన్నటువంటి సీడ్స్ తీసేసి చక్కగా చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఈ కర్బూజాలోని 90% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఈ సమ్మర్లోని ది బెస్ట్ ఫ్రూట్స్లో కర్బూజా అనేది బాగా ప్రిఫర్ చేయవలసిన ఒక బెస్ట్ ఫ్రూట్. అయితే ఈ జ్యూస్ని మనం వీక్లీ 4 times తాగినా 5 times తాగినా కానీ దాంట్లో ఒక చిన్న ఇబ్బంది ఉందండి. కర్బూజా జ్యూస్ని బాగా ఎక్కువగా వారానికి ఒక 6 or 7 times తీసుకోవడం వలన లూజ్ మోషన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఏదేమైనా సరే ఈ జ్యూస్ అనేది వీక్లీ 3 times లేదంటే 4 times మాత్రమే ప్రిఫరబుల్ అండి. అది ఇప్పుడు మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్లో చూపించిన విధంగా అయితేనే ఇది హెల్దీ. ఏంటా హెల్దీనెస్ అంటారా? సో ఒకసారి జ్యూస్ మిక్సీ జార్లోకి తీసుకున్న పీసెస్ని చూడండి. ఆ వైట్ కలర్లో మీకు చూపించాను కదా, అది ఎంత బ్లెండ్ చేసినా సరే క్రష్ అవ్వదు, అలాగే ఉండిపోతుంది. ఇది హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే, నేను జ్యూస్ ఖర్జూరం పండుతో తీస్తున్నాను. డైలీ ఒక 4 ఖర్జూరం పళ్ళు తీసుకోమని డాక్టర్సే చెప్తున్నారు. సో ఇలాగా మనం జ్యూస్లో ఖర్జూరం పండు తీసుకోవడం వలన మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. బ్లడ్ పడుతుందండి. ఐరన్ డెఫిషియన్సీ అనేది ఈ జ్యూస్ వల్ల తగ్గడానికి ఖర్జూరం పండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పైగా ఖర్జూరం పండులోని స్వీట్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఒక 10 ఖర్జూరం పళ్ళు వరకు కూడా సీడ్స్ తీసేసి ఒక 4 or 5 times బాగా వాష్ చేసి అప్పుడు వేస్తున్నానండి. వేసి ఇలా బాగా స్మూదీలా బ్లెండ్ చేసుకోవాలి. సో చూడండి, ఇది మొత్తంగా మెత్తగా అయింది. కానీ ఏదైతే వైట్ కలర్ లేయర్ రిమూవ్ చేయకుండా ఉంచేసామో అవి మాత్రం చూడండి అలాగే ఉండిపోతాయి. అందుకనే వైట్ కలర్ లేయర్ కంప్లీట్గా రిమూవ్ చేయమన్నాను. సో ఇప్పుడు ఈ జ్యూస్ చేసేటప్పుడు జనరల్గా మన హౌస్ వైఫ్ చేసే ఇంకో మిస్టేక్, టేస్ట్గా ఉంటుంది కదా అని పచ్చి పాలను యూజ్ చేస్తాం. కానీ ఎప్పుడూ కూడా జ్యూసెస్కి పచ్చి పాలను యూజ్ చేయకండి. మొత్తం ఆ ప్రెషర్ మొత్తం మన లివర్ మీద పడిపోతుందండి పచ్చి పాలను తీసుకోవడం వల్ల. ఇలాగా కాచి చల్లార్చి మేగడ పట్టిన పాలనే తీసుకోండి. మేగడిని వేయకండి. మేగడిని నెయ్యి చేసుకుని వేసుకుంటే ఆరోగ్యం. ఇలా జ్యూసెస్లో అంత హెల్దీ కాదు, జ్యూస్ టెక్స్చర్ కూడా పాడవుతుందండి. సో మేగడిని తీసేయడం అంటే ఇలా వీలైతే మనం ఊదుతూ వేస్తాము. లేకపోతే కనుక ఒక స్ట్రైనర్ తీసుకుని దాంతో ఫిల్టర్ చేసుకుని ఓన్లీ పల్చగా ఉన్న పాలను మాత్రమే యాడ్ చేసేస్తే మనకి జ్యూస్ టెక్స్చర్ బాగుంటుంది. తీసుకున్న తర్వాత మన డైజెషన్ బాగుంటుంది. కర్బూజా జ్యూస్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో తీసుకోవడం వలన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మన బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా సప్లై అవ్వడం వలన మొత్తంగా స్ట్రెస్ మొత్తం తగ్గి మంచి నిద్ర అయితే పడుతుందండి. చూసారు కదా, ఈ రకంగా పాలని కాస్తంత వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో కర్బూజా జ్యూస్ అనేది చాలా హెల్దీగా, టేస్టీగా మన స్ట్రెస్ మొత్తం రిలీజ్ చేసేసేటటువంటి ఒక గొప్ప మెడిసిన్ వాల్యూస్ ఉన్న జ్యూస్ని చూసారా ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే సేమ్ ఇదే ప్యాటర్న్లో కర్బూజా జ్యూస్ని తీసుకుని ఖర్జూర పండుగ బదులుగా 1 స్పూన్ తేనె వేసుకొని పరగడుపుని తాగినట్లయితే కనుక బరువు అనేది ఈజీగా తగ్గుతారు. చెప్పాను కదండి, ముక్కల కింద పడుతుందని వైట్ కలర్ లేయర్ కనుక ఉంచేస్తే. సో ఒక కర్బూజా కాయతో
10 ఖర్జూర పళ్ళుతో చక్కగా మనం 4 గ్లాసులు జ్యూస్ ఎంత హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నామో చూడండి. అదే బయట కనుక ఈ జ్యూస్ని తీసుకున్నట్లయితే డబ్బులు ఎక్కువ అవుతాయి, అలాగే వాళ్ళు షుగర్ వేస్తారు, ప్లస్ గడ్డ కట్టిన ఐస్ని యూజ్ చేస్తారండి. ఆ రెండింటి వలన మన గొంతు దగ్గర ఉన్నటువంటి టాన్సిల్స్ పాడవుతాయి, ఎముకలు కూడా కంప్లీట్గా గుల్లబారిపోతున్నాయండి షుగర్ వాడడం వలన. అంతేకాకుండా వాళ్ళు ప్యాకెట్ మిల్క్ని కూడా యూజ్ చేయడం వలన ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా ఎంటైర్ మన బాడీ ఆర్గాన్స్ మీద పడుతున్నాయి. సో ఈ రకంగా హెల్దీగా మన హౌస్ వైఫ్స్ జ్యూసెస్ని కనుక ఇంటిల్లిపాది తీసుకున్నట్లయితే ఈ సమ్మర్ యొక్కలోని వడదెబ్బ తగలకుండా చాలా హెల్దీగా సమ్మర్ని దాటేస్తామండి. అందుకనే సమ్మర్ స్టార్టింగ్లోనే ఈ జ్యూస్ని ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు, బాదం, పిస్తా, కాజు ఇలా అన్నిటిని నేతిలో వేయించుకుని వేస్తున్నారండి. కానీ అది కంప్లీట్ బ్లండర్ మిస్టేక్స్. డ్రై రోస్ట్ అంటే నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా ఈ రకంగా వెడల్పాంటి బాండీలో డ్రై రోస్ట్ చేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే నిజంగా జ్యూస్ తాగేటప్పుడు అవి పంటికి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి జ్యూస్ అనేది. మనకి కళ్ళు బాగా కనిపించాలంటే క్యారెట్నే ప్రిఫర్ చేస్తాం, కానీ వైటమిన్ ఏ పుష్కలంగా ఉన్న కర్బూజా కూడా కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుందండి. అయితే ఈ కర్బూజా జ్యూస్ని ఎక్కువగా తీసుకోవడం వలన బరువు కూడా విపరీతంగా పెరుగుతారు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.